నమస్కారం, మీరు చూస్తుంది వార్జీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రామతీర్థం కోదండరాముడి విగ్రహాల నిమజ్జనం. వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం కోటిపల్లి గోదావరి తీరంలో విగ్రహాల నిమజ్జనం. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిషేధం. ఉత్తర్వులు జారీ. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలని బోట్ బానర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, వినతుల వెల్లువ. స్వయంగా ఆర్జీలు స్వీకరించిన కలెక్టర్ అభిషేక్ కిషోర్. ఆటో నగర్ నిర్మాణం వెంటనే ప్రారంభించి తమను ఆదుకోవాలి. విశాఖ ఆటో స్పేర్ పార్ట్స్ అండ్ డీలర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి. వివరాలు చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తమ కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి కృప అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆర్జీదారుల నుంచి కమిషనర్ బాలస్వామి వినతులు స్వీకరించారు. నగరంలోని తోటపాలెం ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య వేధిస్తోందని కమిషనర్ దృష్టికి మహిళలు తీసుకుని వచ్చారు. స్పందించిన కమిషనర్ రేపు ఉదయం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తోటపాలెం వస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వేసవికాలం వచ్చిందంటే మంచినీటి సమస్య తోటపాలెం ఎస్సీ కాలనీలో ఉంటుందని అన్నారు. శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కరించాలని వారు కోరారు. మాది తోటపాలెం నుంచి వచ్చాము. తోటపాలెం ఎస్సీ కాలనీ నుంచి మాకైతే కొలాయిలు అయితే రావట్లేదు. 3-4 బిందెల కంటే అసలు ఎక్స్ట్రా రావట్లేదు. కొలాయిలు కట్టేస్తున్నాం. ఇది బోరింగ్లు కూడా లేవు. మా ఇంటికి మోటార్లు కూడా లేవండి. బోరింగ్లు కట్టాలి. ఈ నీళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. ఆ కొలాయిలు కూడా సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు ఎక్కడ 3 నెలలు 4 నెలలు అవుతుందండి. కొన్ని సంవత్సరాల నుంచి సమ్మర్లో అయితే అలాగే వస్తుంది. మొన్న మధ్య కొంచెం బాగా వదిలేరులే అనుకునే లోపు 3 నెలల నుంచి అసలు రావట్లేదు కొలాయిలు. మా వీధి ఎక్కడ ఉంది, పిల్లలు ఏమో సెంట్రల్ బ్యాంక్ కాడికి వెళ్ళి మోస్తున్నారు నీళ్ళు. ఎవరో ఇంట్లో కొలాయిలు పడితే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం నీళ్ళు. కొలాయి కూడాను వచ్చేది 2 బిందెలు. కొలాయి వచ్చి స్టార్టింగ్ ఇచ్చేటప్పుడు 2 బిందెలు నీళ్ళు పడతాయి. ఆ తర్వాత ఇంకొక బిందె నీళ్ళు పడ్డానికి కూడా లేదు. ఎక్కడో బయటికి వెళ్ళి మోసుకోవడం కొలాయి నీళ్ళు. చాలా ప్రాబ్లం అండి, వాటర్ ప్రాబ్లం. కమిషనర్ గారు చెప్పారు, చూస్తారు, రేపు వచ్చి చూస్తామని చెప్పి. నగరంలో మరిడమ్మ అమ్మవారి జాతర అంగవంగ వైభవంగా జరిగింది. లంకవీధి నుంచి డబుల్ కాలనీ సమీపంలో ఉన్న వనంగుడి వరకు సాగిన ఈ ఊరేగింపులో కత్తిసాము, కర్రసాము వంటి ప్రాచీన యుద్ధ విద్యల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మేళ తాళాలు, పులివేషాలు, కోలాహల మధ్య సాగిన ఈ వేడుకల్లో యాదవ సామాజిక వర్గీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వనంగుడి వద్ద అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పన్నులు వసూలు చేసే కౌంటర్ల వద్ద ప్రజలు పాట్లు పడుతున్నారు. సర్వర్లు డౌన్ అయి మొరాయించడంతో గంటల తరబడి లైన్లో ప్రజలు నిలబడుతున్నారు. సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో రోజుల తరబడి పన్నులు కట్టడానికి నగరపాలక సంస్థ కార్యాలయానికి రావాల్సి వస్తుందని వారు లబో దిబోం అంటున్నారు. సర్వర్ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఒక పక్క పన్నులు చెల్లించాలని అధికారులు చెబుతున్నారు, కానీ కార్యాలయానికి వస్తే పన్నులు చెల్లించకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
అన్నావా అని అంటే పని చేయలేదు. అక్కడ పని చేయాలంటే ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? వీళ్ళు అంటున్నారు మీ మేధోళ్ళకి చెప్పేసాం మేము, మా వల్ల మేమేం చేయగలం, కంప్యూటర్ పని చేస్తే మేము చేయగలం వీళ్ళు అంటున్నారు. దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరు? ఇంటి పన్ను కట్టడానికి అంతే అదే చెప్తాను. ఇప్పుడు 3 కౌంటర్లు అన్నారు, నెట్ పని చేస్తే వాళ్ళు పని చేస్తారు. నెట్ పని చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మేమా 10 గంటలకు వచ్చాం, 11:10 మీద నుండి ఎవరున్నారో ఆ బాధ్యత గల వాళ్ళు నెట్ పని చేస్తే అందరికీ ఇబ్బంది ఉండదు. ఆ నెట్ పని చేసినట్టు వాళ్ళు పని చేస్తారు, మాకు పని అవుతుంది. అది అన్నారండి. బుధవారం రమ్మన్నారండి, బుధవారం కూడా వచ్చారండి. ఆ రోజు అవ్వలేదండి. ఇగో ఈ రోజు వస్తే ఇది పరిస్థితి మళ్ళీ. అది పూల్బాగ్ కాలనీ నుంచి వస్తున్నాం. సోమవారం వచ్చాం, బుధవారం వచ్చాం, ఇక ఈ రోజు వచ్చాం. లేదు ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఛాన్స్ మీరు చెప్పాలి కదా. నెట్ పని చేసి మేమే చేయగలం అంటాను రాళ్ళు. మేము 10:10కి వచ్చాం, 11:10 గంట అయింది వెయిటింగ్. లాస్ట్ ఇయర్ అంటే పాత గవర్నమెంట్ అది ఇప్పుడు తగ్గించాలి కదా. లేకపోయినట్టయితే ఇక్కడ మరి ఏమైనా రిబేట్ అయినా ఇవ్వాలి ఎక్కువ. అరగంట అయింది బాబు, ఎక్కువసేపు అవ్వలేదు. ఇప్పుడు వచ్చాను మేమంతా. ఏమన్నా ఉంది, సిస్టమ్ పనిచేయలేదని చెప్తున్నారు. అదేదో ముందు చూసుకోవాలి. వాళ్ళు సిస్టమ్ ఇన్ఛార్జీని ఎవరన్నా పెట్టుకోవాలి, టెక్నీషియన్ చేత కలెక్ట్ చేయించుకోవాలి. లేదా బిఎస్ఎన్ అయితే వాళ్ళకి కంప్లైంట్ చేసి రెక్టిఫై చేయించుకోవాలి. ఎన్ని రోజుల నుంచి ఉంది సమస్య? రోటరీ క్లబ్ విజయనగరం ఆధ్వర్యంలో నడపబడుతున్న రోటరీ బ్లడ్ సెంటర్ సేవల కోసం సరికొత్తగా రోటరీ బ్లడ్ డొనేషన్ వ్యాన్ ఏర్పాటు చేసినట్లుగా రోటరీ ఐపీడీజీ డాక్టర్ ఎం వెంకటేశ్వర తెలిపారు. రోటరీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోటరీ వెంకటపద్మ ఫౌండేషన్ సంయుక్త సౌజన్యంతో ఏర్పాటు చేసిన వ్యానును మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రొటేరియన్ శ్రీనివాసరావు, రాధికారాణి, రోటరీ బ్లడ్ బ్యాంక్ అధ్యక్ష కార్యదర్శులు రొటేరియన్ బాలాజీ, ప్రవీణాంచాల్య, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పంపించాలంటే మాకు బ్లడ్ డొనేషన్ వ్యాన్ కావాలనే ఆలోచనతో మరి దీనికి 45 లక్షల వరకు వ్యాన్కి ఖరీదు అవుతుంది. అంటే వ్యాను దాంట్లోని ఎక్విప్మెంట్ అన్నీ కలుపుకొని వెంకటపద్మ ఫౌండేషన్ ద్వారా మా ఫాదరు మల్లా కొండపయ్య గారు పేరు మీద పెట్టడానికేమో నేను ఫ్రమ్ మై వెంకటపద్మ ఫౌండేషన్ $30,000 ఇవ్వడం జరిగిందనమాట. అది దీనికి గవర్నర్గా ఉన్నప్పుడు నేను ఒక $10,000 రోటరీకి మా యొక్క DDF నుంచి ఇవ్వడం జరిగింది. దానికి రోటరీ ఇంటర్నేషనల్ మళ్ళీ 8,000 ఇచ్చారు. అలాగే రోటరీ క్లబ్ హాలిస్ బ్రూక్లిన్ US వాళ్ళు ఒక $2,000 నుంచి $3,000 వరకు ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 45 లక్షలు విలువైన ఈ ప్రాజెక్టు రావడానికి కార్యరూపం దాల్చింది. ఈ సమాజానికి మనం ఇది ఒక మంచి ఇవ్వాలని అనుకుంటున్నాను అనమాట. అది ఈ రకమైన వ్యాను ప్రస్తుతానికి మన విజయనగరంలో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఉన్నది ఏకైక మన విజయనగరంలో మన రోటరీ క్లబ్ విజయనగరంకి ఉన్న బ్లడ్ బ్యాంక్ మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సోమవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 44వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మంత్రి కొండపల్లి శ్రీనివాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రజలను మరువలేనని అన్నారు. నన్ను కాలాన్ని పెరిగినటువంటి పుట్టినరోజు వేడుకలు దాంట్లో కూడా నేను ఇస్తారా కొంచెం పూజ చేసుకోండి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కొత్తవలస ప్రధానమంత్రి SC/ST సూర్యఘర్ ముఫ్త్ బదిలీ యోజన పథకాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన SC/ST కుటుంబాలకు 1.25 లక్షల రూపాయల విలువైన సోలార్ ప్యానెల్స్ను ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల 100 యూనిట్ల వరకు విద్యుత్ వాడేవారికి బిల్లు 0 అవ్వడమే కాకుండా అదనపు విద్యుత్ ద్వారా నెలకు $200 ఆదాయం కూడా లభిస్తుంది. సాలూరు నియోజకవర్గంలో 4,300 కనెక్షన్లు మంజూరు అయ్యాయని, కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి 164 సీట్లు ఇచ్చి 4వసారి ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారిని. 164 సీట్లు. ఎందుకంటే నా భూతో నా భవిష్యత్. ఎప్పుడు కూడా అంటే ఒక మనిషి మీద ఎంత వ్యతిరేకత లేకపోతే, ఒక మనిషి అంటే ఎంత యావగింపు లేకపోతే, ఒక మనిషి అంటే ఎంత చీచి అనుకోకపోతే ఆ మనిషికి ఓట్లేయకుండా ఎదుటిగా ఉన్న పార్టీకి, ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారికి ఓటేయకుండా తప్పు చేశామే, తప్పు చేయబట్టే ఈ రోజు మనకు రాజధాని లేదే, మన గ్రామాలు అభివృద్ధి చెందలేదే, మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ప్రతి ఒక్కరూ తెలుసుకొని అత్యధికంగా 96% మంది ఈ రోజు గెలిచారు అని అంటే, 164 సీట్లు వచ్చాయి అని అంటే, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయారు అని అంటే మనం అంతా అర్థం చేసుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలోని రామతీర్థం కోదండరాముడి ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన యావత్ దేశవ్యాప్తంగా తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారిక సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రామతీర్థంలో ధ్వంసమైన శ్రీరాముడి విగ్రహంతో పాటు సీతా లక్ష్మణ విగ్రహాలను కోటిపల్లిలోని గోదావరి తీరంలో నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామతీర్థం నుంచి వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం విగ్రహాలను ప్రత్యేక వాహనంలో కోటిపల్లికి తరలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతి, లోకం మాధవి, నడికుడితి ఈశ్వరరావులతో కలిసి పాల్గొన్న మంత్రి కొండపల్లి మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 250 ఆలయాలతో పాటు ఆలయాలకు చెందిన వ్యక్తులపై కూడా దాడులు జరిగాయని, ఈ ఘటనలన్నీ భారతదేశ సంస్కృతి మీద జరిగిన దాడిగా మంత్రి తెలిపారు. మన దేశ సంస్కృతిలో కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తామని, గత ప్రభుత్వం ఇందుకు భిన్నమైన పాలన జరగడంతో అత్యంత పవిత్రమైన రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని అన్నారు. ఆలయాలు పరిరక్షించడానికి కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ముఖ్యంగా ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం, అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా శాస్త్రం ప్రకారం గౌరవంగా పూసపాటి వంశస్థుల తాలూకు ప్రతి గుడిలో వచ్చినటువంటి పూజారులందరూ కూడా ఎక్కడికక్కడ ఇక్కడ రామతీర్థం నుంచి పైడితల్లి అమ్మవారు, విజయనగరంలో పైడితల్లి అమ్మవారు పూజారులు కానీ లేదా భక్తులు కానీ, అలాగే సొంటియాన్ జంక్షన్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి సింహాచలం దేవస్థానం తాలూకా పంతులు కానీ లేకపోతే భక్తులు కానీ అందరూ కూడా ఊరేగింపు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ అక్కడ అన్నవరం కానీ లేకపోతే అనకాపల్లి ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ నుంచి కానీ యావత్తు భక్తులు కానీ పూజారులు కానీ గౌరవప్రదంగా శాస్త్రంగా ఈరోజు విగ్రహాలు పూసపాటి వంశస్థులు టెంపుల్ కోటిపల్లి అనే టెంపుల్ ఎక్కడైతే కోనసీమ జిల్లాలో ఉందో అక్కడ నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సామాజిక చింతనపరులు కీర్తిశేషులు షేక్ గౌస్ బాసా సేవలు చిరస్మరణీయమని భూదానోద్యమ జాతీయ ప్రచారకత రమేష్ భయ్య అన్నారు. భాషా మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక వ్యక్తి భౌతికంగా దూరం అవ్వడాన్ని ఇంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఆయన విశిష్టత ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రజలలోనికి విస్తృతంగా తీసుకుని వెళ్లారని కొనియాడారు. విజయనగరం పట్టణం ఒక మంచి సామాజిక కార్యకర్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు భాషా కుటుంబ సభ్యులకు మత సామరస్య పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ స్మారక నిధి రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ పారనాయుడు, జిల్లా పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రొంగలి పోతన్న తదితరులు పాల్గొన్నారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో మండల పార్టీ అధ్యక్షులు కెల్ల త్రినాథ్, మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు అధ్యక్షతన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, నియోజకవర్గ యువజన విద్యార్థి విభాగాల ఇన్ఛార్జి ఈశ్వర్ కౌశిక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, మండల అధ్యక్షుడు కెల్ల త్రినాథ్లు మాట్లాడుతూ, వైసీపీ హయాంలో ప్రజలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందించినటువంటి ప్రయోజనాలు, వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, వాటి ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం కనీసం పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రజలు గుర్తిస్తున్నారని వారు అన్నారు.
అన్నారు. అనంతరం సర్పంచ్లు మాట్లాడుతూ మాకు ఈ పదవి ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము రుణపడి ఉంటామని, వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని అన్నారు. ప్రజలు కూడా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. మాటలు చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా చేయలేని పరిస్థితి. మన సర్పంచ్ సోదరిమణులు కూడా ఈ 2 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మా ప్రభుత్వం ఉంది, ఆ సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది మాకు చెప్పాలని వాళ్ళు పదే ఆ సచివాలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మన సర్పంచులు ఈ 2 సంవత్సరాలు దాన్ని ధీటుగా ఎదుర్కొని అనేక మళ్ళీ కార్యక్రమాలు చేయడం. ప్రతి పల్లెల్లో కూడా రైతు భరోసా కేంద్రాలను పెట్టి రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అందిస్తూ రైతుల కోసం సాంకేతిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని తీసుకురావడమే కాకుండా ఏ రైతు కూడా పంటల కోసం, వ్యవసాయ సాగు కోసం అప్పులు చేసి అప్పుడు మన ప్రాణాలు కోల్పోకూడదని ఉచితంగా రైతు భరోసా కూడా ఇచ్చే ఆదుకున్న ఈ దేశంలో ఒకే ఒక రైతు బాంధవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. 2018లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చినా పేదలకు స్థలం ఇవ్వలేని వారికి 3 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పేదలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా హుదూదు బాధితులకు కొత్త వలసలో ఇల్లు మంజూరు చేశారని, అయితే హుదూదు బాధితులు చనిపోతే ఆ ఇల్లును వాళ్ళ వారసులు ఆడపిల్లలకు ఇవ్వాలని కోరారు. వీటిపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించిన దాఖలాలు లేవని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని సిపిఐ నాయకులు అప్పలరాజు అన్నారు. అధికారులు స్పందించి అర్హులైన వారికి న్యాయం చేయాలని, లేని ఎడల ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 10 సార్లు అధికారులకి, ప్రజాప్రతినిధులకి తెలియజేసిన సరే ఫలితం లేదు. మళ్ళీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి రావడం జరిగింది. గతంలో పట్టాలు ఇచ్చినప్పుడు రక్తం తీసుకున్నారు, ఈరోజు స్థలం అప్పగించాలంటే కిడ్నీలు తీసుకుంటారా అని కూడా అడుగుతున్నాం. అమ్మాయిలు ఉంటే ఇవ్వమంటున్నారు. ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పోల లలిత్ కుమార్ గారిని, అలాగే కొంతమంది ఆయన అనుచరులను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అమ్మాయిలు ఉంటే ఎవరంటే ఈరోజు మీకు అమ్మాయిలు ఉన్నారు, మీ ఆస్తులు మీ తదనంతరం ఏమైనా ప్రభుత్వానికి రాసిస్తారా, లేకపోతే అనాచారానికి రాసిస్తారా అని కూడా ఈరోజు సిపిఐ ప్రశ్నిస్తున్నాం. ఏమైనా కొత్త వలస మండలంలో సర్వే నెంబర్ 173, 168లో అలాగే అలమండి ఉదూదులకు సంబంధించి కూడా కేవలం స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కోల లలిత్ కుమార్ అలసత్వం వల్లే ఈరోజు నిజమైన పేదలకు లబ్ధి చేకూరడం లేదు. వెంటనే ఎప్పటికైనా సరే లలిత్ కుమార్ గారు స్పందించి చేయాలి. లేనేళ్ల భవిష్యత్తులో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ధర్మపురి సర్వే నెంబర్ 86/1, 2, 3, 4, 5లో ఉన్న ప్రభుత్వ భూమిని నిర్ధారించి తహసీల్దార్ విడుదల చేసిన పిఓటి ఆర్డర్ను అమలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ ఎదుట పట్టణ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఈ స్థలంలో పేదలకు ఇల్లు స్థలం కేటాయించి పట్టాలు ఇవ్వాలని పలుమార్లు నిరసనలు వ్యక్తం చేస్తూ వినతి పత్రాన్ని సమర్పించామని, అయినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని అన్నారు. కావున తమ నిరసన ద్వారా ఆవేదనను జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ద్వారా వెల్లడించారు. మార్గదర్శకాలు పెట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. వెంటనే మార్గదర్శకాలను కూడా సడలించి నిజమైనటువంటి అర్హులందరూ కూడా పట్టాలు ఇవ్వాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాల రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి పిఓటి చట్టం మీద కానీ ఇతర ప్రభుత్వ భూముల మీద కానీ మరి ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారి సమక్షంలోనే క్లియర్ చేయాలని జీవో పాస్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కాబట్టి పిఓటి ఆర్డర్ కింద ఇచ్చినటువంటి భూమిని వెంటనే ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకొని మరి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రజలకు ఇప్పించే విధంగా మరి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించాలని డిమాండ్ చేస్తూ రజక సంఘాల ఆధ్వర్యంలో రజకులు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రజకుల చిరకాల ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి రజకులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు.
సంవత్సరం మా రజకులపై దాడులు దౌర్జన్యాలు ఎక్కడికక్కడ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మేము ఏదో రకంగా మమ్మల్ని ప్రభుత్వం మమ్మల్ని స్పందిస్తారని మా యందు అభిమానం చూపిస్తారని మా రజకుల వల్ల చాలా ఇబ్బందులు గురై ఉన్నాం. అలాగే చాలా ఇబ్బందులతో మేము రజకులపై ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా దీన్ని స్పందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిరకాల వాంఛ మరి నేటికి స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు కూడా ఈ రోజు వరకు రజకులు అట్టడి స్థాయిలో ఉన్నారు. మరి అట్టడి స్థాయిలో ఉన్న రజకులకి ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి ఉద్యోగాలు సదుపాయాలు లేవండి. రజకులు ఎస్సీ జాబితాలు చేర్పిస్తాం, మా పిల్లల భవిష్యత్తు అయినా బాగుంటుందని మేము కోరుతున్నాము. వెంటనే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోదీ గారితో సంప్రదించి రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్పించాలని మేము కోరుతున్నాము. అలాగే సామాజిక భద్రత చట్టం కావాలని మేము తెలియజేస్తున్నామండి. విజయనగరం జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కొండబాబు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వయోవృద్ధులు హిజ్రాల సంక్షేమ శాఖకు పర్మనెంట్గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను నియమించాలని కోరారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇచ్చిన సదరన్ సర్టిఫికెట్లు జారీ చేసినప్పుడు అర్హులైన వారికి పర్సంటేజీ తగ్గించారని, మరోసారి సర్టిఫికెట్లు పరిశీలించి వికలాంగులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ వినతి పత్రాన్ని సమర్పించారు. సదరన్ సర్టిఫికేట్లో రీవెరిఫికేషన్లో అర్హులైనటువంటి వారికి ఏదైతే గతంలో 90% ఉన్నటువంటి పరిస్థితిలో సదరన్ సర్టిఫికేట్ ఉంటే ఇప్పుడు రీసెంట్గా వెరిఫికేషన్ చేసిన దాంట్లో 45%, 60%, 70% ఇవ్వటం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక సదుపాయాలు వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఉంది. అందుకోసం తప్పనిసరిగా వారికి న్యాయం చేయాలి అనే ఆలోచనతో మరి ఒకసారి ప్రభుత్వం వారికి రీవెరిఫికేషన్కి అవకాశం కల్పించాలని కోరుతూ 90% పైన ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి 15,000 రూపాయల పెన్షన్ను మంజూరు చేయించాలని కోరటం ఈరోజు కలెక్టర్ గారి ఆఫీసులో కలవటం జరిగింది. ఎస్కోట మండలం బొడ్డవర పంచాయతీ పరిధిలో ఉన్న జిందాల్ నిర్వాసితులకు న్యాయం చేసే వరకు జనసేన రైతులకు అండగా ఉంటుందని జనసేన నాయకులు ఆధార్ మోహన్ రావు అన్నారు. జిందాల్ పరిశ్రమ నిర్మాణానికి రైతుల వద్ద నుంచి భూమి తీసుకున్న జిందాల్ యాజమాన్యం రైతులకు చెల్లించాల్సిన రాయితీలను చెల్లించలేదని అన్నారు. ఇప్పుడు అదే యాజమాన్యం ఎంఎస్ఎంఈ పార్కులకు భూములను కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయమని ఆందోళన చేస్తున్నామని అధికారులు స్పందించడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే నిర్వాసితులకు న్యాయం చేయాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జాబులు ఇచ్చామని నెపంతో మరి నెలకి ఇంత ఇచ్చి కొంత అమౌంట్ జిందాల ఇవ్వడం జరుగుతుంది. అందులో కనీసం భూమి కానీ ఇల్లు కానీ కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ లిస్టు చూస్తే ఈరోజు మొత్తం టోటల్ అమౌంట్ ఈ 5-6 సంవత్సరాల్లో మీరు ఇచ్చింది ఎంత అంటే దాదాపు 5 నుంచి 10 కోట్ల వరకు ఉంది. మరి ఈ అమౌంట్లో 30% మరి ఆర్డీఓ ఆఫీస్కి డాక్యుమెంట్లు మార్చినందుకు, పట్టాలు మార్చినందుకు, పేర్లు మార్చినందుకు, అకౌంట్లు మార్చినందుకు మరి మీరు ప్రతి నెల తీసుకుంటున్నారని మరి ఆ బాధితులే చెప్తా ఉన్నారు. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని, జిందాల్లో భూమి లేని వారికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు, కనీసం ఇల్లు లేని వారికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారని మరి బాధితులు ఎవరైతే ఒరిజినల్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మరి ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. హెచ్పిసిఎల్ స్టోరేజ్ మాకొద్దు, మా భూములే మాకు ముద్దు అనే నినాదంతో రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో పంట పొలాలు కాలుష్యం ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే సహించేది లేదని సాలపేట, కొంపంగి, రాబంద గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్పిసిఎల్ స్టోరేజ్ పాయింట్ ఏర్పాటు రైతులకు తెలియకుండా మాయమాటలు చెప్పి విడివిడిగా సంతకాలు చేయించి రైతుల మధ్య విభేదాలు కల్పిస్తున్నారని, అటువంటి యాజమాన్యానికి రెవెన్యూ అధికారులు అనుకూలంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులకు న్యాయం చేయాల్సిన జాయింట్ కలెక్టర్ కంపెనీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో హెచ్పిసిఎల్ కోల్డ్ పాయింట్కి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రైతుల ఆ రోజు ఏంటంటే ఆర్డీ గారి దగ్గర బలవంతంగా ఒక్కొక్కళ్ళు, అది కూడా 16 మంది ఒక చుట్టూ పిల్లలేదు, ఈ రోజు ఒకళ్ళు, రేపు ఒకళ్ళు, ఎల్లుండి ఒకళ్ళు పిలిచి దొంగ సంతకాలు పెట్టించుకుంటారు అనమాట. ఆ సంతకాలు రైతులు కూడా ఈరోజు ఏది చేశారంటే, ఏది చెప్పారంటే అందరూ కూడా మాకు సంతకాలు గ్రామ తీర్మానం రాసేసి సంతకాలు పెట్టారు. మేమైతే మన గ్రామాలకు నష్టం జరుగుతుంది, మాకు డబ్బు అవసరం లేదు, మాకు భూమి అవసరం లేదు, మాకు పిల్లలు ఉన్నారు, మాకు భూములు ఉన్నారు అనేసి ఇవ్వనని చెప్పారు. అయినా జేసీ గారు
కేర్లెస్గా తీసుకుంటాను. మీరు సెంటర్ మీరు ఏడ్ చేసుకుంటారో చేసుకోండి అనే లెక్కలు. ఒక జేసీ గారు రైతులకి ప్రజలకు న్యాయం చేయవలసిన జేసీ గారే ఈరోజు కంపెనీ పక్షాన్ని ఉన్నారంటే దానికి కారణం ఏంటి? ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లు వేదికగా ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని, నాణ్యమైన రీతిలో చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆయన డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల పరిష్కారంలో చేపట్టాల్సిన చర్యలపై జాయింట్ కలెక్టర్ అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అధికారులు పిటిషనర్లతో నేరుగా మాట్లాడాలని, పదే వచ్చే ఫిర్యాదుల విషయంలో సునిశ్చితంగా పరిశీలన చేయాలని కోరారు. గడువు దాటక ముందే సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈరోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో మొత్తం వినతులు 223 నమోదయ్యాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 95, మున్సిపల్కి 12, ఏపీఈపీ డీసీఎల్కి 7, హౌసింగ్ 2, డిపిఓ 15, డిఎంఎన్హెచ్ఓకి 2, గ్రామ సచివాలయ శాఖకి 4, విద్యాశాఖకి 3 కాగా డిఆర్డీఏకి 22, ఇతర శాఖలకు చెందినవి 61 వినతులు ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్కు వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను తక్షణమే క్లియర్ చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 70 వినతులు అందాయి. ఇందులో ప్రభుత్వ భూముల ఆక్రమణ, తప్పుడు వికలాంగ ధృవీకరణ పత్రాలు, స్థల వివాదాలు మరియు లోను మంజూరులో జాప్యం వంటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా వినోబా భావే స్వరాజ్ మంచ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వార్డు నుంచి పోచంపల్లి వరకు యాత్ర నిర్వహిస్తామని, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో యాత్ర కొనసాగుతుందని, గురజాడ గ్రంథాలయంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూదానోద్యమాన్ని 75 సంవత్సరాల క్రితం తెలంగాణలో రామచంద్రారెడ్డి ప్రారంభించారని అన్నారు. ఈ రాష్ట్రాల్లోని సంస్థ భూములు పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలంధర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. देश को हिंसा से आज़ादी मिली होती तो राज्य होता, बट इसको अहिंसा से आज़ादी मिली इसलिए स्वराज्य है. तो यहाँ ग्राम स्वराज्य सबसे बड़ी हमारी आवश्यकता है, जो जितनी जल्दी आ सके उसी के लिए हम लोग सब प्रयत्नशील हैं. हमारे गांधी स्मारक निधि आदरणीय डॉक्टर रामचंद्र राही जी, हमारा नेशनल प्रेसिडेंट, हरिजन सेवक संघ के डॉक्टर शंकर कुमार सान्याल और भी तमाम संस्थाएं देश भर की हमारी जो हैं वो इसमें जुड़ी हुई हैं और हम लोग गांधी विनोबा के विचार प्रचार को काम कर रहे हैं. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కలెక్టర్ అభిషక్త కిషోర్ స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజలు అధికారులకు ఆర్జీలు అందజేశారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు, జీవీఎంసీ సత్యవేణి వినతులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఇబ్బందులపై పలువురు సంబంధిత అధికారులకు ఆర్జీలు అందజేశారు. కలెక్టర్ కిషోర్ కొన్ని సమస్యలకు సంబంధించి అధికారుల సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. విజయనగరంలోని కళ్యాణ్ జ్యువెలర్స్ను ప్రముఖ సినీ తార శ్రీలీల ప్రారంభించారు. ఆమెను చూడటానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. ఆ ప్రాంగణమంతా సినీ సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంప్రదాయ వివాహాల కోసం ప్రత్యేకమైన కళ్యాణ్ జ్యువెలర్స్ కలెక్షన్స్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయని, ఆధునిక డిజైన్లతో కూడిన క్యాండరీ ఉత్పత్తులను ఒకే చోటికి అందుబాటులోకి తీసుకుని వచ్చిందని అన్నారు. నాణ్యమైన వివిధ రకాల ఆభరణాల షోరూంలో ఉన్నాయని, షోరూంను కళ్యాణ్ జ్యువెలర్స్ అంటే నమ్మకం, పారదర్శకత అనే పునాదులపై నిర్మించబడి ఉన్న సంస్థ అని పేర్కొన్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాండ్తో అనుబంధం ఏర్పడడం తమకు తక్కిన గౌరవం అని పేర్కొన్నారు. విజయనగరంలో కొత్త షోరూం ఎంత అద్భుతంగా ఉందని అన్నారు. పవర్ స్టార్ గారికి వర్తిస్తుంది.
ఒడిశా నుండి కర్ణాటకకు గంజాయి తరలిస్తున్న 4 నిందితులను విజయనగరం వక్కటవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్ గూడ్ షెడ్ వద్ద తనిఖీలు చేసి వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయలు విలువ చేసే 49.147 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కర్ణాటకకు చెందిన వరుణ్ కుమార్, నిషా, ప్రదీప్, అభిలాష్ ఉన్నారు. గంజాయి రవాణా చేసిన, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడిన కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఒక దాదాపు 50 కిలోలు ఉన్నటువంటి గాంజా ఒక 4 పట్టుకోవడం జరిగింది. ఈ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ 4 కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు. దీంట్లో ఒక అమ్మాయి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో వైఫ్ అండ్ హస్బెండ్, రీసెంట్గా ఇతనికి మ్యారేజ్ అయింది. అలాగే ఇంకొక టీం 2 జెంట్స్. ఈ 4 కూడా కర్ణాటకలో ఉంటారు. వీళ్ళు ఒక గొర్రెలు అమ్మేటువంటి ఒక వ్యక్తి, అతని దగ్గర ఇతను బుచ్చర్గా కసాయవాళ్ళగా పనిచేస్తున్నాడు. ఇతనికి రీసెంట్గా మ్యారేజ్ అయింది. మనీ కొంత పెళ్ళైన తర్వాత కొంత అమౌంట్ తగ్గడంతో ఈ పని చేస్తే నీకు అమౌంట్ ఇస్తానని చెప్పి అతను ఈ పెళ్ళైనటువంటి కొత్త పెళ్ళికొడికి చెప్పడంతో ఇతను వైఫ్ తీసుకొని 2 టీములు పురమాయించడం జరిగింది. పరిచయం లేకుండా వీళ్ళిద్దరిని సపరేట్గా పంపించి మనకు ఒడిశా రాయగఢ్లో టికిరి అనే గ్రామంలో నీలుభాయ్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ సపరేట్గా వీళ్ళు గాంజాని దాదాపు 50 కిలోలు కొన్నారు. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ ఒకరికొకరు తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ అంతా కన్నడ విధంగా మాట్లాడడంతో ఇద్దరు కూడా జర్నీ చేస్తూ మన రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ట్రాన్సిట్ పాయింట్ లాగా దిగి ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఒకటి ఉంటుంది, ఇక్కడ నుంచి బెంగళూరుకి, అక్కడ నుంచి ట్రైన్లో రావటం, ఇక్కడ బస్సులో మారడం అనే సమయంలో మన టీమ్స్ ఆల్రెడీ ఈ గాంజా వ్యాపారం ఇలా జరుగుతుందని ఒక టీంకి ఇన్ఫర్మేషన్ ఉంది, అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేయటం, ఈ 4 మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక గర్ల్ కూడా ఉంది. ఇదంతా రీసెంట్గా మ్యారేజ్ అయినటువంటి జంట. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చందనోత్సవ వేడుకలు మొదలయ్యాయి. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న చందనోత్సవం సందర్భంగా స్వామివారికి సమర్పించే తొలి విడత చందన మార్గదీత కార్యక్రమాన్ని సోమవారం ఆలయ అధికారులు, అర్చకులు శాస్త్రోక్తకంగా ప్రారంభించారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు అప్పన్న నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు. ఇందులో భాగంగా చందనోత్సవం రోజు రాత్రికి స్వామివారికి 3 మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. మహావిశాఖ నగర పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పీజీఆర్ఎస్లో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్లు రమణమూర్తి, వర్మలకు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్నింటిని సంబంధిత విభాగాల అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రభుత్వ పథకాలు, భూ వివాదాలు, ఇళ్ల పన్నుల సమస్యలు, వీధి దీపాలు, రహదారులు, ఇతర సమస్యలపై బాధితులు అధికారులకు విన్నవించుకున్నారు. సంబంధిత అధికారుల సమక్షంలో కొన్ని సమస్యలకు కమిషనర్ గార్గ్ తక్షణ పరిష్కారాన్ని సూచించారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడారు. అధికారులు తమకు సమస్యలను విన్నవించుకున్నామని పరిష్కారానికి హామీ ఇచ్చినట్లుగా తెలియజేశారు. సమస్య పరిష్కారం చేసేటట్టు మేము చూస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవాళ కమిషనర్ గారిని కలిసి కమిషనర్ గారితో కూడా ఒక మెమోరాండం ఇచ్చి చేయాలనేది 6 నెలలు బట్టి జరుగుతుంది. 7వ నెల వచ్చింది. ఇంకే సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఖచ్చితంగా కమిషనర్ గారిని కలిసి మాట్లాడాలనే ఉద్దేశంతో వచ్చాం. కానీ లోకల్ ఎమ్మెల్యే వచ్చి శంకుస్థాపన చేశాను, ఈ శంకుస్థాపన చేసేటప్పుడు కూడా మహిళలు వెళ్తే మేము లవడ్ రమ్మన్నాడు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఈ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే ఎవరి కోసం పనిచేయాలి? ఇక్కడ ఫుడ్ కోర్ట్ తీశారు, ఫుడ్ కోర్ట్ కార్మికుల కోసం పనిచేయాలి. అదేమీ లేకుండా కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. పరిష్కారం చేసేస్తామని చెప్తున్నారు కానీ ఎవరో హామీ ఇవ్వట్లేదు. ఇగో పలానా రోజు మీకు ఇస్తాం నిర్దిష్టంగానా, ఇగో మీ అందరికీ ఆమోదిస్తున్నాం, మీ పేర్లు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇగో మీ అందరికీ ఇస్తున్నామని మా టెంట్ దగ్గరికి వచ్చి చెప్తే లేచిపోతాం. మాకే అభ్యంతరం రోజు చేయాలని కూడా లేదు. కనీసం పిల్లలు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. చదువులు పోయి అందరికీ
ఫుడ్ కోర్ట్ 2025 సెప్టెంబర్ 19 తీసి 10 రోజులు ఇస్తామన్నారు. 10 రోజులు కాస్త ఈ రోజుకి ఇంకొక 5 రోజులు అయితే 7 నెలలు కంప్లీట్ అవుతుంది. ఈరోజు కమిషనర్ గారు అంటున్నారు మీది వర్క్ చాలా ఫాస్ట్ జరుగుతుంది అన్నారు. అక్కడ ఏం వర్క్ జరగట్లేదు. ఈవేళ మా ఎదుగుండానే టౌన్ ప్లానింగ్ వాళ్ళు పిలిచి అడిగితే సార్ జరగట్లేదు అని వాళ్ళే చెప్పారు. ఈవేళ వర్క్ స్పీడ్గా చేయాలంటున్నారు ఆయన. మరి ఆ వర్క్ స్పీడ్ ఎంతవరకు అవుతుందో తెలియదు. 2 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుంది అన్నది హామీ అయితే మాకు ఇవ్వలేదు. తొందరగా చేస్తారంటున్నారు. ఆ తొందర అనేది ఎప్పుడు సంవత్సరం దాకా మేము ఏ పనులు లేకుండా ఖాళీగా ఉండాలి అని మేము అనుకోవట్లేదు. ఎక్కడైనా పెట్టినా సరే మళ్ళీ ఈ జీవీఎంసీ వాళ్ళే తీసేస్తున్నారు. మరి ఎక్కడ పెట్టనివ్వట్లేదు, అక్కడ పెట్టనివ్వట్లేదు. మేము ఎలా బతకాలి? 2 నెలలు 3 నెలలు కనీసం 1 మంత్లో చేస్తామని కూడా కమిషనర్ గారు మాకు హామీ ఇవ్వలేదు. అభివృద్ధి అంటే ట్యాక్స్ పేయర్స్ వల్ల అవ్వట్లేదు. ఇది వస్తువులు కొంటే కూడా ట్యాక్స్ వస్తుంది అన్న సంగతి కమిషనర్. కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ లాగానే జనతా వారధి పేరిట బీజేపీ విశాఖ జిల్లా శాఖ కలెక్టరేట్ ప్రాంగణంలో జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. ఇందులో వచ్చిన సమస్యలను బీజేపీ విశాఖ జిల్లా నాయకులు అధ్యక్షులు పరశురామరాజు సమక్షంలో అధికారుల దృష్టికి తీసుకుని పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ జనతా వారధిలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తున్నట్లుగా చెప్పారు. అలాగే ఒక్కొక్క వారం ఒక్కొక్క సమస్యను అధికారుల ముందుంచి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ వారం ప్రభుత్వ బాలికల వసతి గృహాలలో సదుపాయాలు మెరుగుపరచాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేసినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ వారం సమస్య ఎస్సీ ఎస్టీ బీసీ బాలికల హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేసి దాంట్లో మౌలిక సదుపాయాలన్నీ కరెక్ట్గా కల్పించమని కోరటం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ అర్జీ ఏదవుతుందో ఇది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రతి వార్డులో ప్రతి బాలికల హాస్టల్లో కూడా ఈ 2 నెలల్లో సెలవులు కాబట్టి అక్కడున్న రిపేర్లు కానీ అలాగే అక్కడున్న బాలికల యొక్క తల్లిదండ్రులు పిలిపించి మీటింగ్ పెట్టి అక్కడ ఏమేమి కావాలో చూడటం, అలాగే ఏదైతే పౌష్టికాహార ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ కూడా పౌష్టికమైన ఆహారాలు అలాగే డైట్ బిల్లు కూడా టైంకి చెల్లిస్తున్నారు కాబట్టి అది ఇంకా మెరుగుపరిచే విధంగా చేయాలని చెప్పి, అలాగే ఏదైతే వాటర్ సమస్య ఏదైతే ఉందో హాస్టల్లో ఉన్న వాటర్ ట్యాంకులన్నీ కూడా క్లీన్ చేసి శుభ్రం చేయాలని చెప్పి, మరమ్మతులు చేయించాలని చెప్పి ఇవన్నీ కూడా మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు మంచిగా స్పందించి మమ్మల్ని కూడా దగ్గరున్న హాస్టల్స్ వెళ్ళి చూసి అది ఏవే కావాలో చెప్తే ఆయన కూడా దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. వేతనాలు పెంచి బకాయి జీతాలు చెల్లించాలని ఆర్పీలు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపారు. విధి నిర్వహణలో చనిపోయిన ఆర్పీ విజయలక్ష్మి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ మొప్మా ఆర్పీ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు ఝాన్సీ లక్ష్మీలు మాట్లాడారు. ఆర్పీలకు తక్షణమే వేతనాలు చెల్లించాలని, 4 నెలల బకాయి జీతాలు చెల్లించాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ఇదే డిమాండ్లతో నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. సాగుతున్నారు. వాళ్ళకి లాగిన్స్ ఉన్నారు. మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము. రెండో విషయం ఏంటంటే యాప్స్ అన్నది చాలా దారుణంగా పెడుతున్నారు. ఆ రోజున ఆర్పీలను తీసుకున్నప్పుడు ఒక 10th బేసిక్ మీద తీసుకున్నారు. ఈ రోజున అలా కాకుండా ఒక బీఎస్సీ BA చేసిన వర్క్లో వాళ్ళకి అప్పచెప్తున్నారు. అంటే ప్రతిదీ కూడా ఒక పనిని ఎన్నో విధాలుగా చెప్తున్నారు. ఆ యాప్లు అనేకమైన యాప్లు ఇవ్వడం వల్ల చాలామంది అది చేయలేక భయపడిపోయి వాళ్ళ అన్న మాటలకు భయపడి చనిపోవడం కూడా జరుగుతుంది. అదే గవర్నమెంట్ మేము అడిగింది ఏంటంటే మాకు తగ్గ పనిని మాకు అప్పచెప్పాలి, ఆన్లైన్ అప్డేషన్లు అన్నది తీసేయాలి, మా వర్క్ టన్ను రద్దు చేయాలి. 4 నెలలు బట్టి మాకు వేతనాలు లేవండి. ఇది 5వ నెల. జీతాలు లేకుంటే ఈ రోజుల్లోనే ఎవరైనా బతకగలరా? మేము ఏ విధంగా బతకాలి? ఏం తినాలి? పిల్లల ఫీజు ఎలా కట్టుకోవాలి? మా మెయింటెనెన్స్ ఎలాగ చేయాలి చెప్పండి. గవర్నమెంట్ ఎవరైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా జీతాలు లేకుండా పనిచేస్తున్నారా? మేము జీతాలు అడిగేసరికి అమ్మ అమౌంట్లు లేవు, ఆ అమౌంట్లు వచ్చాక మీకు ఇస్తాము అని అంటున్నారు. ఏ పని కూడా ఎక్కడ కూడా ఆగట్లేదు. మా ఆర్పీలు జీతాలు అడిగేసరికి మటుకు మాకు అమౌంట్లు లేవని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అలాగే విపరీతమైన పనిభారం మోపుతున్నారు. మన విజయనగరంలోనే ఆర్పీ జయలక్ష్మి అన్న ఆవిడ ఇలా పనిభారంతోనే ఆవిడ ఒత్తిడిని తట్టుకోలేక సడన్గా హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. అలాగే ఆర్పీలకి ఇంత పనికిరాని యాప్లన్నీ పెట్టి పని ఒత్తిడి చేస్తున్నారు. దీనివల్ల మానసికంగానే శారీరకంగా కానీ ఆర్పీలు అందరూ కృంగిపోతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. ప్రతి నెల ఎవరి అకౌంట్లో ఇండివిజువల్ అకౌంట్లలోని వాళ్ళకి శాలరీ వేయాలి. అలాగే
ఆటోనగర్ నిర్మాణం వెంటనే ప్రారంభించి ఆటోమొబైల్ రంగంపై ఆధారపడిన కార్మిక కుటుంబాల ఉపాధిని కాపాడాలని విశాఖ ఆటో స్పేర్ పార్ట్స్ అండ్ డీలర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. 2018లో చంద్రబాబు ప్రభుత్వం ఆనందపురం మండలం కనుమాం గ్రామంలో కేటాయించిన స్థలంలో ఆటోనగర్ నిర్మాణం చేపట్టాలని వారు కోరారు. నిధులు మంజూరు చేసుకోవడం నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ఆటోమొబైల్ కార్మికులంతా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆటోనగర్ నిర్మాణాన్ని ప్రారంభించి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న మోసానికి గురవుతా ఉన్నారు. విశాఖ సిటీని మరింత స్మార్ట్ గా తయారు చేయాలనేటువంటి పేరుతో నగరం నుంచి ఖాళీ చేయించి బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడున్న షాపులన్నీ కూడా ఖాళీ చేయమని చెప్పారు. విశాఖ సిటీని వదిలిపెట్టి బయటకు వెళ్ళడానికి అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ సిద్ధపడ్డారు. ఈ రోజు ప్రభుత్వం తాను ఒక జీవో ఇచ్చి ఈ రోజు అదే జీవోని అమలు చేయలేని దుస్థితిలో ఉందని విశాఖపట్నం ఆటో వర్కర్స్ తరఫున మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆటోమొబైల్ వృత్తిదారులకి ప్రత్యేకమైన ఆటో నగర్ని కేటాయించాలని ఆనందపురం మండలం కనుమం గ్రామంలో 157 ఎకరాల భూమికి జీవో ఇష్యూ చేసి దానికి ఈ నెలలో కూడా డబ్బులు ఇష్యూ చేసి ఈ రోజు ఆ భూమి ఆటోమొబైల్ వృత్తిదారులు కాదు అని చెప్పడాన్ని ఈ ఆటోమొబైల్ వృత్తిదారులు అందరం తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ఆటో నగర్ వృత్తి మీద ఆధారపడి ఆటోమొబైల్ వృత్తిలో కొనసాగుతున్న ప్రతి వర్కర్కి ఆటో నగర్ దక్కేలాగా ఇప్పటికైనా ఈ కార్మికుల చేస్తున్న పోరాటం చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు అర్థం చేసుకోవాలి. 2019లో జీవో నెంబర్ 49 ద్వారా విశాఖపట్నాన్ని మరింత సుందర నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి జీవో ఇచ్చి వీళ్ళందరూ కూడాను విశాఖ నగరాన్ని అందంగా సుందరంగా పొల్యూషన్ రహితంగా ఉంచాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా అక్కడికి ఆనందపురం మండలం కనుమాన్ గ్రామంలో మీ అందరికీ స్థలాలు కేటాయిస్తాం, మీకు చోటిస్తాం, మీ ఉపాధిని భంగం కలగకుండా మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు భూమి ఇచ్చి 157 ఎకరాల భూమి ఇచ్చి 11 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. అయినా సరే ఈ రోజు వరకు కూడాను ఆ పనులు ప్రారంభించకుండా ఈ కార్మికుల్ని మరింత ఇబ్బంది పనులు చేసే విధంగా ఈరోజు జీఎంసీ అధికారులు, రైల్వే అధికారులు వ్యవహరిస్తుంటే మరింత సహనంతో ఉపాధి పోతున్నా ఏదో ఒక రోజు మాకు ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ కార్మికులంతా కూడా ఈ 11 ఏళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్య వనరుల పరిరక్షణలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61 రోజుల పాటు ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఉత్తర్వులు ధిక్కరించి సముద్ర జలాలలోకి వేటకు వెళితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఫిషింగ్ బ్యాన్ పీరియడ్పై వాజ్ న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. సముద్ర జలాలలో వివిధ చేప, రొయ్య జాతులు సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించి మత్స్య సంపదను పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం యాటా చేపల వేట నిషేధాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సముద్ర జలాలలో మోటారు, సాంప్రదాయ బోట్ల ద్వారా అన్ని రకాల చేపల వేటను ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు అంటే 61 రోజుల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాంప్రదాయ నాటు పడవలు మినహా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో స్పష్టం చేసింది. ఒకవేళ నిషేధ ఉత్తర్వులను ధిక్కరించి సముద్ర జలాలలోకి చేపల వేటకు వెళితే సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం 1994 ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వం పరిస్థితి కూడా మనకి ఈ యుద్ధం రావడం వల్ల ఆయిల్ రేట్లు బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల ఏమంటే బోటు వంటలు వేసుకోవడానికి చాలా తరసన పడుతుందండి. వచ్చే సీజన్కి ఆయిల్ ఎంత పెంచుతారో ఏంటో అనేది చాలా బాగా ఇబ్బందిగా ఉంది. అసలు ఏం చేయాలి అనేది మాత్రం బోటు వంటలకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే సబ్సిడీ కార్డులు కూడా ఆపేశారు. ఆ కార్డులు కూడా ప్రభుత్వం రిలీజ్ చేస్తే దాన్ని బట్టి ఇక్కడ ఆఫ్కాప్ బంక్ ఉంది, హెచ్పి బంక్ ఉంది. దానివల్ల మనకి ఎంత రేట్ అనేది ఫిక్స్ చేస్తే దానివల్ల మనం బోట్లు పంపించుకోవడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను.
మత్స్యకారులు చేపల కొనుగోలుదారుతో నిత్యం సందడిగా ఉండే విశాఖ ఫిషింగ్ హార్బర్ 1-2 రోజులలో అది బోసిపోనుంది. నిశిరాత్రిలో వలలు భుజాన వేసుకొని వేటకు వెళ్లే గంగపుత్రులు చేపల వేటకు దూరం కానున్నారు. ప్రభుత్వం చేపల వేటపై 2 నెలలు విరామం ప్రకటించడంతో మత్స్యకారులు తమ బోట్లను ఫిషింగ్ హార్బర్లో ఇప్పటికే చాలా వాటిని లంగర్ వేశారు. మిగిలినవి కూడా 1-2 రోజులలో లంగర్ వేసి ఫిషింగ్ హార్బర్కే పరిమితం చేయనున్నారు. ఇక విశాఖ జిల్లాకి వస్తే ఫిషింగ్ హార్బర్ నుంచి 680 వరకు మెకనైజ్డ్, 1320 వరకు మోటరైజ్డ్ బోట్లు, అలాగే 350 వరకు నాన్ మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. మెకనైజ్డ్ బోట్లపై కేవలం సముద్రంలోకి వెళ్ళి వేట సాగించే వారే 6000 వరకు ఉంటారు. దాంతోపాటు చేపలు ఎండబెట్టడం, ఇతర ప్రాంతాలకు చేపలు ఎగుమతి చేసేవారు, బోటు రిపేర్లు, ఇంజిన్ రిపేర్లు, ఇలా మత్స్య సంపద అనుబంధ వృత్తులలో 10 నుంచి 12,000 మంది వరకు జీవనోపాధి పొందుతున్నారు. ఇలా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. వేట నిషేధం సమయంలో ప్రభుత్వం మత్స్యకార భరోసాను ఇచ్చి ఆదుకోవాలని విశాఖ డాల్ఫిన్ బోట్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చింతపల్లి వీర్రాజు విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోట్లు 61 రోజు ఆపుతారు. దానివల్ల ప్రభుత్వం జీవో కూడా వచ్చింది, సొసైటీలకు కూడా ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం అన్ని బోట్లు వచ్చాయి. రేపు నైట్ ఎల్లుండి నైట్కి మొత్తం వచ్చేస్తాయి. ఇంకా ఏవో కొద్దిగా ఉన్నాయి. ఎల్లుండి రాత్రి కల్లా మొత్తం జట్టుకి వచ్చే అవకాశం ఉంది. బోట్లు విషయంలో మాత్రం డిపార్ట్మెంట్ వారు చాలా శ్రద్ధ తీసుకొని దీనివల్ల మనకు చాలా ఉపయోగం ఉందని చెప్పడం జరిగింది. అందువల్ల మేము నిషేధం చేస్తున్నాము. ఈ నిషేధానికి 61 రోజుకి మత్స్యకార కళాశీలకి కానీ డ్రైవర్లకు కానీ వాళ్ళు ఏమో పవన్ కళ్యాణ్ 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అమౌంట్ రాలేదు. ఈ 15వ తారీఖు బోట్లు కట్టిన తర్వాత ఇస్తానంటున్నారు. కట్టేటప్పుడు ఇవ్వండి, బోట్లు వెళ్ళేటప్పుడు ఇస్తే మాకు ఉపయోగం లేకపోతుంది. ఎవరికి అందుతున్నాయి ఎవరికి అందట్లేదు తెలియదు. చిన్న బోట్లు మన ఆటలకు వెళ్ళరు, కొద్దిగా ఏదో మీకు కూడా ఇబ్బందిగా ఉంటుందని గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. రాబోయే 12 నెలలు గతంలో ఉండే సబ్సిడీ ఇస్తానన్నారు, అది ఇంతవరకు రాలేదు. ప్రభుత్వం ఇస్తే మాత్రం ఆ రోజుకి వెళ్ళే రోజుకి వాళ్ళు మళ్ళీ బోట్లు పంపించే అవకాశం చాలా మందికి వస్తుంది. 700 బోట్లు ఉన్నాయి సార్ మెకానిక్స్ బోట్లు. ఆ తర్వాత తెప్పలన్నీ చిన్న బోట్లన్నీ మొత్తం 300 ఉన్నాయి. 1200 బోట్ల వరకు వస్తాయండి. మొత్తం అంతా కలిపి చిన్న బోట్ పెద్ద విషిల్లేని కూడా తెప్పలు ఉంటాయి, అవి కూడా వస్తాయి. మొత్తం 1200 బోట్లు ఉన్నాయండి. వీళ్ళందరికీ మత్స్యకార భరోసా వస్తుంది. ఎందుకంటే అందరికీ గవర్నమెంట్ రాసి పెట్టారు. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఒక 4 వీల్స్ ఉన్న తర్వాత అపార్ట్మెంట్ ఉన్న ఇన్నట్టు ఏముంటే మత్స్యకార భరోసా ఎవరు కళాశాలకు అని చెప్పేసి అదొక నిబంధన ఉంది. దాన్ని బట్టి అమల్లో చేస్తున్నారు. తమ సైట్లకు డాక్యుమెంటేషన్ చేసుకునే అవకాశం కల్పించాలని సాయి వాహిని ఫేజ్ 2 ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి సిరికి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్ల కిందట పెందుతులోని జనచైతన్య లేఅవుట్ ద్వారా కొనుగోలు చేసిన తమ స్థలాలను కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని వాపోయారు. గతంలో అమ్మిన రైతులలో ఒకరు మ్యూటేషన్ చేసుకుని తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని, సమస్యను పరిష్కరించాలని జేసీకి ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. ఈ నెల 25వ తేదీన ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తామని జేసీ చెప్పారని, తమకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. జనచైతన్య లేఅవుట్ అండి ఇది. ఇదేంటంటే ఒక రైతు 1995లో 4 ఎకరాల 60 సెంట్లు అమ్మేసినటువంటి రైతు ఎవరైతే ఉన్నాడో దొగ్గ అప్పన్న ఫ్యామిలీ మళ్ళా 2023 డిసెంబర్లో మ్యూటేషన్ చేంజ్ చేసుకున్నారు సార్ వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ అదే ల్యాండ్ అని. సో ఆ సమస్య మీద మేము ఏదైతే ఉందో లేఅవుట్లోకి ఫ్లాట్ ఓనర్స్ వెళ్తే వాళ్ళు అడ్డడం జరగడం, మా మీద దాడులు జరగడం జరుగుతుంది. ఇందులో చాలామంది ఏజ్డ్ పర్సన్స్ గడిచిన 15-20 సంవత్సరాల నుంచి కూడా నెలకి 500-1000 రూపాయలు కట్టుకుని ఫ్లాటు రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి ఫ్లాట్ ఓనర్స్ చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఇంకా ఏజ్డ్ పర్సన్స్ అలా దాన్ని ఇబ్బందుల్లో ఉంటే అది జేసీ మేడం గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మయూర్ కిషోర్ గారు ఉన్నప్పుడు 2 సార్లు అది కోర్టు వాయిదా జరిగింది. ఇప్పుడు విజయధరి మేడం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేశారు. తర్వాత నేను వచ్చి కలెక్టర్ గారి నుంచి కూడా మాకు కాల్ వస్తే ఇది సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కాల్ రావడంతో కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి ఇమీడియట్గా దీన్ని 25th రేపు ఫైనల్ హియరింగ్ ఇచ్చేసి మ్యూటేషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా చరిత్ర పురావస్తు శాఖ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది. మల్లంపల్లి సోమశేఖర శర్మ చారిత్రక అధ్యయన సంస్థ, చరిత్ర పురావస్తు శాఖ పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో AITLN సభ హాలులో ఈ కార్యక్రమం జరిగింది.
ఆచార్య మల్లంపల్లి సోమశేఖర్ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విభాగం ఎమర్జెంట్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆ విభాగానికి చెందిన ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. చరిత్ర విభాగం విద్యార్థిని శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సభాధ్యక్షులు సూర్యనారాయణ చరిత్ర పురావస్తు విశిష్టతను వివరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవిర్భావ చరిత్ర తెలుగు విభాగాలతో ప్రారంభమైనట్లుగా గుర్తు చేశారు. శతవర్షీయం అవునా అంటే 1925లో పుట్టింది, 2025కి 100 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అయితే ఆంధ్ర యూనివర్సిటీ పెట్టిన కొత్తలో 2 డిపార్ట్మెంట్స్తో మొదలైంది. ఒకటి హిస్టరీ, 2 తెలుగు డిపార్ట్మెంట్. యాదృచ్ఛికంగా 100 ఏళ్ల తర్వాత తెలుగు డిపార్ట్మెంట్ హెడ్డే హిస్టరీ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఛార్జ్ హెడ్గా ఉన్నాడు. అయితే ఈ అకేషన్లో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ ఆల్మినీ మీటింగ్ అంటే వాళ్ళ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేస్తున్నారు. ఇలాగే ఇన్ని సంవత్సరాల్లో మన యూనివర్సిటీలో పనిచేసి ఇప్పటికింకా ఉన్నవాళ్ళని అందరినీ ఆహ్వానించి ఈరోజు ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఎవళ్ళైతే ఇక్కడ చదివారో మన డిపార్ట్మెంట్లో వీళ్ళందరికీ జ్ఞాపికల్ని ఇస్తూ ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర మీద ఒక పెద్ద ఆర్టికల్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ఏ రకమైన మార్పులు ఎన్ని ఘనకార్యాలు చేసిందో వీటన్నిటినీ కూడా ఒక బుక్లో పొందుపరచడం జరిగింది. అది కూడా ఇవాళ రిలీజ్ చేయడం జరుగుతుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అటుగా ప్రయాణం సాగించే పాదచారులు, వాహన చోదకులు ఆగి మజ్జిగ తాగి ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా నాయకులు వై రాజు మాట్లాడారు. మంగళవారం జరిగే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయని ఈ ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పెద్ద దండలేసి అంబేద్కర్ గారిని శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ జయంతిని జరుపుకుంటారు. ఇదే నాయకులు ఈరోజు దళితులకి, మైనార్టీలకి, గిరిజనులకి, హరిజనులకి జరుగుతున్న అన్యాయం మీద ఎటువంటి నోరెత్తి మాట్లాడటం లేదు. ఈ మధ్య దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ కొనసాగబడదు, వాళ్ళకి వర్తించదు అనేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని సవరించే విధంగా ప్రభుత్వాలు ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఒక పక్క దళితులకి, గిరిజనులకి, హరిజనులకి వాళ్ళకు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు కల్పించారో హక్కులు ఒక పక్క కాలు రాస్తూ ఆర్ఎస్ఎస్, బీజేపీ గూండాలు, అలాగే మొత్తం ఈరోజు పాలకులంతా కూడా దళితుల మీద జరుగుతున్న దాడి మీద ఎక్కడ ఎవరు మాట్లాడటం లేదు. రిజర్వేషన్ కొనసాగిస్తామని చెప్తున్నారు ఒక పక్క, మరో పక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. వాజ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రామతీర్థం కోదండరాముడి విగ్రహాల నిమజ్జనం. వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం కోటిపల్లి గోదావరి తీరంలో విగ్రహాల నిమజ్జనం. హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు. ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిషేధం. ఉత్తర్వులు జారీ. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలని బోట్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. వినతుల వెల్లువ. స్వయంగా అర్జీలు స్వీకరించిన కలెక్టర్ అభిషేక్ కిషోర్. ఆటోనగర్ నిర్మాణం వెంటనే ప్రారంభించి తమను ఆదుకోవాలి. విశాఖ ఆటో స్పేర్ పార్ట్స్ అండ్ డీలర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.